I'm Dr. Yugandhar Reddy, Senior Consultant Surgical Oncologist at Care Hospitals, Hyderabad. కిడ్నీ క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు, ఏ స్టేజ్ల్లో మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, దీని గురించి తెలుసుకుందాం. కిడ్నీ క్యాన్సర్ని మనం ఎలా గుర్తిస్తామంటే జనరల్గా 50% కిడ్నీ క్యాన్సర్స్ ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతారు. అంటే ఏంటంటే మనకి వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ కోసం స్కాన్స్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఆ కిడ్నీలో గడ్డ అనేది బయటపడుతుందన్నమాట. అట్లా బయటపడినప్పుడు వాటిని ఇన్సిడెంటల్ కిడ్నీ క్యాన్సర్స్ అంటాం. అవి యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి, లైక్ స్టేజ్ 1A, 1B, 1 ఆర్ 2A, 2B, లైక్ అప్ టు 7-8 సెంటీమీటర్ సైజ్ ట్యూమర్స్. ఒక్కొక్కసారి లక్షణాలు ఉన్నప్పుడు ఎలా గుర్తిస్తామంటే మెయిన్గా ఫీవర్ వస్తున్నా కంటిన్యూస్గా, ఆర్ కిడ్నీ లొకేషన్లో కాన్స్టెంట్గా పెయిన్ వస్తున్నా, ఆర్ యూరిన్ రెడ్ కలర్ వస్తున్నా కానీ కిడ్నీ క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉన్నప్పుడు మనం స్కాన్ చేస్తే గుర్తుపడతాయి. కామన్గా కిడ్నీ క్యాన్సర్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో డిటెక్ట్ అయిపోతుంది అనమాట ట్యూమరు. బట్ మనకి స్పెసిఫిక్ స్కాన్ ఏంటంటే సిటీ స్కాన్ అనమాట. బట్ మెయిన్గా కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి వాడే స్కాన్ సిటీ స్కాన్ కానీ ఆర్ పెట్ సిటీ స్కాన్ కానీ. సో మనకి ఏ స్టేజెస్లో ఉంటాయంటే జనరల్గా స్టేజ్ 1, 2, 3, 4 అని 4 దశలలో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మూడిట్లలో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ క్యాన్సర్కి సర్జరీ అనమాట. ఫోర్త్ స్టేజ్ అంటే అది కిడ్నీలోంచి బయటకు వచ్చి బ్లడ్లో సర్క్యులేట్ అయ్యి వేరే చోటికి స్ప్రెడ్ అవ్వడం బాడీలో. అలా కామన్గా స్ప్రెడ్ అయ్యే చోట్స్ ఏంటంటే ఒకటి ఊపిరితిత్తులు, రెండోది బోన్స్ అనమాట. పర్టికులర్లీ ఏ బోన్స్ అంటే వెన్నుపూసల బోన్స్ కానీ, లేదు చెస్ట్ వాల్ బోన్స్ లైక్ రిబ్స్ కానీ స్ప్రెడ్ అవుతుంది. సో అట్లా ఫోర్త్ స్టేజెస్లో ఆర్ లంగ్స్కి స్ప్రెడ్ అవుతుంది కామన్గా. ఈ ఫోర్త్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం జనరల్గా సర్జరీ అనేది చేయమన్నమాట. యూజువల్గా బయాప్సీ చేసి కొన్ని మందులు స్టార్ట్ చేస్తాం. ఆ మందులు చాలా వరకు ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో కూడా కిడ్నీ క్యాన్సర్స్ ఒక 20% మంది పేషెంట్స్ క్యూర్ అవ్వచ్చు. 1 to 3 స్టేజెస్లో ఉన్నప్పుడు మాత్రం మెయిన్గా క్యూర్ చేయడానికి వాడే ట్రీట్మెంట్ సర్జరీయే అనమాట. సో ఫస్ట్ స్టేజ్ ఉన్నా, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉన్నా, లైక్ కిడ్నీ నియర్ బై లింఫ్ నోడ్ స్ప్రెడ్ అయినా మనం సర్జరీ చేసి తీసేస్తాం. సర్జరీలో కామన్గా ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఉంటుంది. జనరల్గా ఈ సర్జరీస్ సర్జికల్ ఆంకాలజిస్ట్ స్పెషల్లీ ట్రైన్డ్ అయి చేస్తారనమాట. కామన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అందరికీ యూరాలజిస్ట్ డాక్టర్స్ అనుకుంటారు కానీ, బట్ కిడ్నీ క్యాన్సర్స్కి స్పెషల్లీ ట్రైన్ అయి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చేస్తే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ నియర్ బై లింఫ్ నోడ్స్ ఇవన్నీ తీస్తాం. యూజువల్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్లో ఫస్ట్, సెకండ్ స్టేజెస్ ఉంటే ఏం ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా వాళ్ళని 1 in 3 months ఫాలో అప్ చేస్తూ ఉంటాం అనమాట. థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని ఫర్దర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అవి చూసి లో రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా అని డిసైడ్ చేసి, హై రిస్క్ వాళ్ళకి ఏంటంటే మనకి ఇమ్యూనోథెరపీ లాంటివి ఇవ్వచ్చు అనమాట మళ్ళీ తిరిగి రాకుండా కోసం. సో కామన్గా 1 to 3, 4 దశలలో 1 to 3 వరకు మనం సర్జరీయే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. బెటర్ ట్రీట్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అయినప్పుడు లైక్ 7 to 10 సెంటీమీటర్స్ ట్యూమర్ వరకు లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ సర్జరీ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. లేదు బాగా చాలా పెద్ద ట్యూమర్స్ ఉన్నప్పుడు ఓపెన్ సర్జరీ చేస్తాం. స్టేజ్ 4లలో జనరల్గా సర్జరీ ఎప్పుడు చేస్తామంటే పేషెంట్కి ఎక్కువ బ్లీడింగ్ అయ్యి రిపీటెడ్గా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది, హిమోగ్లోబిన్ పడిపోయి అట్లా ఉన్నప్పుడు మనము సర్జరీస్ చేస్తాం. వాటిని సైటోరిడక్టివ్ నెఫ్రెక్టమీ సర్జరీస్ అంటాం. అంటే ఎక్కువ శాతం భాగం ట్యూమర్ని బాడీలో తీసేస్తే రిమైనింగ్ బాడీలో స్ప్రెడ్ అయిన ట్యూమర్ ఇంజెక్షన్స్ ద్వారా, కీమోథెరపీ ద్వారా, లేదంటే టాబ్లెట్స్ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా ట్యాకిల్ చేయొచ్చు. సో ఈ రకంగా మనము ఎర్లీ స్టేజ్లో గుర్తించి ఎర్లీ స్టేజెస్లో ప్రాపర్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేస్తే 80 to 90% ఆఫ్ కిడ్నీ క్యాన్సర్స్ క్యూరబుల్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.